ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వినయ్ అండ్ తేజస్విని. వీళ్ళు ఎలాంటి స్నేహితులు అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారుగా ఉండేవారన్నమాట. ఎగ్జామ్స్ అంటే భయం వినయ్కి. అందుకని ఎప్పటికీ చదువుతూ ఉంటాడు, ఎలాగైనా ఎగ్జామ్లో పాస్ అవుదామని. బట్ మనోనికున్న నాలెడ్జ్ చాలా తక్కువ. అందుకని చెప్పేసి ఏం చేసినా ఎగ్జామ్లో పాస్ కాడు. చదువుతూనే ఉంటాడు, బట్ పాస్ కాడు. ఎందుకంటే మనోడు చదివేది నిమిషానికి వేరొక సబ్జెక్ట్ చదువుతూ ఉంటాడు. మనోనే చదవడం గురించి తెలుసుకొని తేజస్విని విన్ను దగ్గరికి వస్తుందన్నమాట. అప్పుడు విన్ను ఏం చేస్తాడు అంటే, నేను ఎంత చదివినా నాకు రావడం లేదు అని చెప్తాడు. అప్పుడు తేజస్విని దీనంగా వినయ్ దగ్గరికి వచ్చి, నేనున్నాను, నేను చెప్పినట్టు చదువు, నువ్వు తప్పనిసరి పాస్ అవుతావు అని చెప్తుంది. తేజస్విని చెప్పిన మాటలు విన్న విన్ను దీర్ఘంగా కూర్చొని బాగా చదువుతాడు. డే అండ్ నైట్ బాగా చదవడంతో విన్ను అనగా మన వినయ్ పరీక్షల్లో పాస్ అవుతాడు. దానికి వినయ్ చాలా ఆనందపడతాడు. ఇది తెలుసుకున్న తేజస్విని కూడా చాలా ఆనందపడుతుంది. వినయ్, తేజస్విని అలియాస్ తేజు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు తేజస్విని ఒక మాట అంటుంది, వినయ్ చూసావా, మనం కష్టంలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్ హెల్ప్ అయితే మనం సక్సెస్ అవుతాం అని చెప్తుంది. అప్పుడు వినయ్ అవును తేజు అని చెప్తాడు. వినయ్కి చిన్నప్పటి నుంచి తేజు అంటే చాలా ఇష్టం. తేజుని లవ్ చేస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడు చెప్దామనుకున్నాను, చెప్పలేకపోతుంటాడు. ఈసారి ఎలాగైనా చెప్దామనుకుంటాడు. బట్ ఆమె అమెరికాకి వెళ్ళిపోతుంది. అసలు వినయ్ తన గురించి చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకోండి.